మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఆయన ఇష్ట ప్రకారమే జరిగాయని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు. తాను చనిపోవటానికి ముందే ఈ విషయాన్ని ఆయన తన కుమారుడు గిరికి స్పష్టంగా చెప్పారన్నారు. తాను చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలను ఇంటి ఆవరణలో నిర్వహించాలని, దహనం చేయొద్దని, ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించాలని స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ముద్రగడ కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించడాన్ని వివాదం చేస్తున్నారని విమర్శలు చేశారు. సదరు వ్యక్తులు ఇప్పటికైనా ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి ఒక గొప్ప నేత, కాపుగా మనందరం మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తిగా శ్రీ ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినటువంటిది మీ అందరికీ తెలుసు. మరి ఆ సందర్భంగా నిన్న జరిగినటువంటి అంత్యక్రియల కార్యక్రమంలో నిన్న సాయంకాలం జరిగినటువంటి టీవీ డిబేట్లు అన్నట్లోని కూడా 2-3 విషయాలు మేము కూడా విన్నాం. ఏంటంటే, ప్రభుత్వం అధికార లాంఛనాలతో పంపిస్తే దాన్ని తిరస్కరించారు అనేటువంటిది మాట్లాడుతున్నారు. అయితే కొన్ని విషయాలు మీ అందరికీ తెలియపరచాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది మాకు. అంటే నిన్ననే మాట్లాడదామంటే నిన్న కార్యక్రమం జరుగుతున్నప్పుడు బాగోదని ఆగాం. ఈవేళైనా మళ్ళీ అటువంటి విషయాలు తెర మీదకి తీసుకురాకుండా ఉండాలనేటువంటి కొన్ని నిజాలు మీకు తెలియాలి. అది పద్మనాభం గారు చనిపోక ముందు వారు కుటుంబ సభ్యులతోటి వారి కొడుకు అయినటువంటి కుమారుడైనటువంటి గిరిగారితోటి మాట్లాడినటువంటి విషయాలు మా అందరితో చెప్పారు. అదేంటంటే, నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియ కార్యక్రమాలు అనేటువంటి బరిల గ్రౌండ్లో కాకుండా నా ఇంటి ఆవరణలోనే చేయండి అనేటువంటిది ఒకటి చెప్పారు. అది మరి దహన కార్యక్రమం కాకుండా ఖననం చేయమనేటువంటిది చెప్పడం జరిగింది ఒకటి. రెండవది, ఏదైతే తన భార్య వారు మరి బొట్టు తీసేయద్దు అనేటువంటిది కూడా రెండోది చెప్పడం జరిగింది. ఈ 10 రోజులు 13 రోజులు జరిపేటువంటి దిన కార్యక్రమాలు కూడా చేయొద్దు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలు చెప్తూ మరి అంత్యక్రియ కార్యక్రమాల్లో అధికార లాంఛనాలతోటి చేయటానికి ప్రభుత్వం కానీ వస్తే, అంటే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి అధికార లాంఛనాలతో చేయడం అనేటువంటిది ప్రభుత్వం ఉన్నటువంటి అది ఎవరికైనా సరే జరుగుతుంది, అలా చేస్తారు. అటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం వాటిని తిరస్కరించండి అని కూడా చెప్పడం జరిగింది. తిరస్కరించడానికి గల కారణాలు కూడా చెప్పాడు ఆయన. ఈ ప్రభుత్వం 2016-17లో 14లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని అమలుపరచండి అని చెప్పేసి, కాపు రిజర్వేషన్ గురించి కానీ కాపు కార్పొరేషన్ గురించి కానీ అమలు జరపండి అని చెప్పేసి ఉద్యమం చేస్తే, ఆ ఉద్యమంలో అప్పుడు ఈనాడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటే కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను నేను. ఆయన బూటుగాళ్ళతో తన్నినటువంటి విషయాలు నేను మర్చిపోలేకపోతున్నాను. నా భార్యను జుట్టు పట్టుకుని లాక్కెళ్ళినటువంటి విషయాలు మర్చిపోలేకపోతున్నాను. నా జీవితంలో నాకు ఏదన్నా బాధ అనేటువంటిది ఉందంటే వాళ్ళు నా పట్ల చూపించినటువంటి అవమానం, వాళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తన జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోలేనటువంటి సంఘటనగా నేను దాన్ని చూసుకుంటున్నాను. కాబట్టి అటువంటి ప్రభుత్వం మళ్ళీ ఈరోజు వచ్చి మరి అక్కడ అధికార లాంఛనాలు ఇస్తారంటే మాత్రం దాన్ని తిరస్కరించండి అని చెప్పేసి కూడా వాళ్ళ కుమారులతో చెప్పినటువంటి సందర్భం. మరి అటువంటి విధానంగా దానికోసమే నిన్న అంత్యక్రియల్లో లాంఛనాలతో పోలీసు అధికార లాంఛనాలతో చేస్తానంటే వద్దని తిరస్కరించారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ అమ్మాయిలు కానీ వాళ్ళ కుటుంబం కానీ అందరూ.
మరి దానికి రాత్రి ఏదో డిబేట్లో చూసేటప్పుడు ఈ తిరస్కరించడం అనేటువంటిది చేశారు వాళ్ళు అని మాట్లాడుతూ దాంట్లో ఇంకొక మాట కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుకుని వారికి మరి నివాళులు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలనేటువంటిది చెప్పారన్నారు. ఎవరిని మోసం చేస్తున్నారో ఎవరికి చెప్తున్నారు మీరు? ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అది ఏ పార్టీ ఏ కులం అనేటువంటిది లేదు, వాళ్ళకు ఉండేటువంటి హక్కు, అది ప్రభుత్వ బాధ్యత. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరికైనా సరే చేయవలసినటువంటి బాధ్యత అది. మరి అప్పుడు వీళ్ళేదో ఒప్పుకుని వీళ్ళిద్దరూ మాట్లాడుకుని పర్మిషన్ ఇచ్చారు, లేకపోతే ఈయనకేదో గౌరవించారు, ఈయన గౌరవించారని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఒకసారి తెలియపరచాలనేటువంటి ఉద్దేశంలో మాట్లాడుతున్నాను నేను ఈ విషయం. అసలు ఈ జిల్లాలో చూసుకుంటే ఒరుపుల సుబ్బారావు అనేటువంటి వ్యక్తి, ఒరుపుల రాజా అనేటువంటి వ్యక్తి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేశాడు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. రాజా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆ కార్యక్రమం చేయించారు. అంటే చేయటానికి కావాలంటే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే ఆపటానికి కావాలంటే తీసుకోవాల్సినటువంటి అవసరం, ఇద్దరు ఆలోచించుకుని చేయవలసినటువంటి అవసరం లేదు దాంట్లో. ఈ జిల్లాలో అనేక మంది మంత్రులుగా ఉన్నవాళ్ళు మరి చనిపోయిన సందర్భంగా ఎక్కడైనా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ మంత్రి చేసినా, ఎప్పుడు మంత్రి చేసినా వాళ్ళు చనిపోతే అటువంటి గౌరవం ఇవ్వటం అనేటువంటిది ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వం బాధ్యత. ఇదేదో ఎక్స్ట్రాగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని, చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుకుని మరి ఈయనకా గౌరవం ఇచ్చారని చెప్పడం అనేటువంటిది ఇంకా విజ్ఞత, మేమేం చెప్పలేము. ఇంకా ఇది మాత్రం నిన్న వ్యతిరేకించారు అనేటువంటి దాన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మీరు అటువంటి రాజకీయాలు చనిపోయిన వ్యక్తి మీద చేయొద్దు అనేటువంటిది మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను.